మేము నిజాలు బయట పెడితే ఎదుర్కోలేడు, అందుకని అసెంబ్లీకి వస్తలేడు భయపడి. చెప్పండి. ఒకటే అంటున్నా, మీ ద్వారా టీవీనే ప్రతిపక్ష నాయకుడు ఎవడు మీరు కేసీఆర్ని ఎన్నుకున్నారా, దానికి సమాధానం చెప్పమని చెప్పి. టానిక్ షాప్ రేడ్ చేసినాం కదా, 7,000 కోట్లు సంపాదించి 8 ఏళ్ళ ఒక్క షాప్ మీద 12 షాపులు లైసెన్సులు, ఒక్క వైన్ షాప్ మీద 7,000 కోట్లు అంటే ధరణి మీద 8 లక్షల ఎకరాలు, ఫోన్ ట్యాపింగ్లా ఇవన్నీ బయటపడతాయి కదా. కాళేశ్వరం, మేడిగడ్డ ఇవన్నీ జరుగుతున్నాయి. 3 నెలలు తొందరగా ఆశమాచి చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, శంషాబాద్లో కవిత 350 ఎకరాల ఫాము, ఆడ 5 కోట్ల ఎకరం వేసుకుని 1,500 కోట్లు, 2 లక్షల కోట్లు దాటిపోతుంది. నేను చెప్పింది మీకు తక్కువ అంచనా. కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళు ఏమనుకుంటా అంటే నా మీద బట్టగాల్చి వెంకరెడ్డి భయపడతా అనుకోండు. మీరు ఎప్పుడైనా ఒక్కసారి కేసీఆర్ గారి నోటించి కానీ మా మంత్రుల నోటించి కానీ కేసులు పెడతాం, పలానా వాళ్ళని జైలు పంపుతాం అనే మాట ఒక స్టేట్మెంట్ రూపంలో ఎప్పుడైనా విన్నరా? మీరంతా పోలీసులేనా? వీళ్ళు మంత్రులా, వీళ్ళు ముఖ్యమంత్రులా, పోలీసులా? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేక కరెంటు మంత్రికి కరెంట్ ఇచ్చే తెలివి లేదు, నీళ్ళ మంత్రికి నీళ్ళ సోయి లేదు, గిరాలతో పెట్టి ఏందో ఇది వీక్తాం అది వీక్తాం, ఇది కేసులు పెడతాం, నీ ముండ పెడతారు, ఎన్ని రోజులు పెడతారు, ఇంకెందో మాట్లాడతారు ఈ మాటలు, పనికిమాల మాటలు. సిగ్గుండాలి ఆ మాటలు మాట్లాడటానికి. సూర్యాపేట దరిద్రుడు కూడా ఉన్నాడు, మొత్తం ఈ ప్రాంతాన్ని నాశనం చేసి ఇసుక కాని నుంచి అమ్ముకొని దోసుకున్న డబ్బుతోని బొటాబొటిన గెలిచిండు. అది గెలిపే కాదు, అది మాకు సమయం లేదు. మీ అందరం కూడా వచ్చి ఉంటే ఒక రౌండ్ తిరిగితే ఓడిపోతుండే. ఏదో డబ్బుతో గెలిచినా ఆయన పట్టించుకునే అవసరం లేదు. అతను రాజకీయ నాయకుడు కాదు, అతనికి తెలివి లేదు, బుర్ర లేదు. ఓడన ఇల్లు కట్టుకుంటే ఆడ ఊరంతా మునుతట్టు గంత హైట్లో ఇల్లు నాగారం కట్టుకుని 4,000 మందిని ముంచినోడు వాడు నాయకుడా? కేసీఆర్ అడిగింది ఏంది, వీళ్ళు మాట్లాడింది ఏంది? ఒకడంటే ఒకడు రైతు, కరువు, నీళ్లు, కరెంట్ అనే మాట ఎవరి నోటి నుంచి వచ్చిందా? ఎవరు చూసినా కేసే. మరి పోలీసు వాళ్ళు పెడతారా, వీళ్ళు వచ్చి ఎత్తుకపోయి కేసీఆర్ జైలు పంపిస్తారా? వాడు నేనే వచ్చి ఎత్తుకపోతే నేనే ఎత్తుకపోతాను అతృప్తులు ఉన్నారు. ఆగుద్దా? కేసీఆర్ జైలు పెడితే రైతుల కొట్లాట ఆగుద్దా? కేసీఆర్ జైలు పెట్టి తెలంగాణ నాపిందా?